యూరోప్లోని ఒక చిన్న దేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి పెద్ద దేశాలు చాలా మందికి తెలుసు, కానీ లిథువేనియా అనే ఒక చిన్న దేశం గురించి చాలా మందికి తెలియదు. దీనికి యూరోపియన్ యూనియన్, నాటోలో సభ్యత్వం కూడా ఉంది. ఈ దేశం రష్యా సరిహద్దులకు ఆనుకుని ఉండడం విశేషం. తాజాగా ఈ దేశం కొత్త ప్రధానమంత్రిగా ఒక మహిళ ఎన్నికైంది. ఆమె పేరు ఇంగా రుజనియన్. 44 ఏళ్ల ఇంగా ప్రముఖ ట్రేడ్ యూనియన్ లీడర్. పలు వివాదాల కారణంగా మాజీ ప్రధానమంత్రి గింటౌటాస్ పలుకాస్ రాజీనామా చేశారు. దీంతో అధికార సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానమంత్రి పదవికి ఇంగా పేరును ప్రతిపాదించింది. ఈ క్రమంలో పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ లో ఆమెకు అనుకూలంగా 78 ఓట్లు రాగా వ్యతిరేకంగా 35 మంది ఎంపీలు ఓటేశారు. ఇంగా రుజేనియన్ 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెంట్రల్ లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్నారు. అప్పుడు పార్టీ హైకమాండ్ ఆమెకు సామాజిక భద్రతా కార్మిక మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. ఆమె రాజకీయాల్లోకి రాకముందు లిథువేనియా ట్రేడ్ యూనియన్ల సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే యూరోపియన్ కార్మిక సంస్థల్లో కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి ముందున్న అతిపెద్ద సవాలు ప్రభుత్వాన్ని స్థిరత్వం వైపు నడిపించడం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తారని ఇంగా పేర్కొన్నారు. ఇక ఆమె రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ దూకుడు విధానాలను విమర్శిస్తూ ఉక్రెయిన్ కు మద్దతుగా తన స్వరాన్ని వినిపించారు. ఇంగాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా డిటెక్టివ్, మిస్టరీ, థ్రిల్లర్స్ పుస్తకాలు ఇష్టంగా చదువుతారట. ఈమెకి ఇష్టమైన పుస్తకాల్లో ఆంటోనీ ది సెంట్ రాసిన ది లిటిల్ ప్రిన్స్ ఒకటే. వీటితో పాటు ట్రావెలింగ్, పెయింటింగ్ కి కూడా తను టైం కేటాయిస్తుంది. తన బిజీ లైఫ్ నుంచి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయంటారు ఇంగా భర్త విస్మాంటాస్ పలు ప్రచురణ సంస్థలకు అధిపతి. వీరికి 2 పిల్లలున్నారు.